చిత్తూరు జిల్లాలో ఒక ఆశ్చర్యపరిచే ఘటన వెలుగు చూసింది. ఐరాలం మండలం చిన్న వెంకటాంపల్లి శివార్లో ఒక వింత ఘటన వెలుగు చూసింది. ఇప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. శివలింగంపై నూనెతో అభిషేకం చేస్తే అవి పాలుగా మారిపోతుండడంతో ప్రజలందరూ అవాక్కవుతున్నారు. ఈ విషయం తెలుసుకొని ఆలయానికి భారీగా భక్తులు క్యూ కడుతున్నారు. నూనె పాలుగా మారడం శివుడి మహిమే అంటున్నారు భక్తులు. శివలింగంపై నూనె పాలుగా మారుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి చాలామంది కొంతమంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఇదంతా శివుడి మహిమ అంటుంటే, కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని తయారు చేసినటువంటి స్టోన్ రియాక్షన్ వల్ల కానీ కెమికల్ రియాక్షన్స్ వల్ల ఇలా జరిగే అవకాశం ఉంది అని మరికొంతమంది అంటున్న పరిస్థితి కనపడుతుంది. సో ఒక్కసారి మీరు చూడొచ్చు, ఆ విజువల్స్ నేను మీకు చూపిస్తాను. అందులో ఆయిల్ని ముందుగా శివలింగం మీద పోసి చేత్తో అలా ముట్టుకోగానే అక్కడ మీకు కనిపిస్తుంది తెల్లగా మారిపోతున్నాయి. పోయిగానే కిందకు వచ్చేసరికి అవి తెల్లగా మారిపోతుండడం మీకు కనిపిస్తుంది. ఒకసారి ఆ విజువల్ నేను మీకు చూపిస్తాను, ముందుగా చూడండి. సో మీరు చూస్తున్నారు, చిత్తూరులో వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు చాలామంది ఇది చూసి ఆశ్చర్యపోతున్న వాళ్ళు ఉన్నారు, దేవుడి మహిమ అంటున్న వాళ్ళు ఉన్నారు. గతంలో కొన్ని సందర్భాల్లో మనం చూసాం, విగ్రహాల నుంచి రక్తం కారుతోందని, లేదంటే కొన్ని చెట్లకి పాలు కారుతున్నాయంటూ మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. ఇప్పుడు శివలింగం మీద నూనె పోస్తే పాలుగా మారుతోందని చెప్తున్నటువంటి ఘటన మనం చూస్తున్నాం. అదిగో అక్కడ ఆలయ పూజారి ఆయనే ఆ లింగం మీద నూనె పోస్తున్నారు. అది కాస్త తెల్లగా మారి కిందకి రావడం మీకు కనిపిస్తుంది. ఆయన చేత్తో అవి టచ్ చేయడం, అక్కడంతా కూడా శివలింగం మీద టచ్ చేస్తే అక్కడంతా పాలలాగా కనిపించడం మీకు కనిపిస్తుంది. సో ఇది ఎవరికి అర్థం కావడం లేదు. ఇప్పుడు చాలామంది భక్తులు ఇప్పుడు ఈ వింతను చూడడానికి క్యూ కడుతున్నారు అంటూ కూడా తెలుస్తోంది ఆ ఆలయానికి. సో ఆలయంలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి, భక్తులు ఏమంటున్నారు అనే డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, ఏమై ఉండొచ్చు, ఇది నిజంగా శివుడి మహిమేనా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? మన ఆలయాల్లో ఇలాంటి వింత ఘటనలు ఎన్నో ఉన్నాయి. లైక్ కోటప్పకొండలో మనం చూసాం, కాకులు వాలవు కొండ మీద అని చెప్తుంటారు. పానకాల స్వామి ఆలయంలో మనం చూసాం, ఎంత పానకం పోసినా కనీసం ఒక్క చీమ కూడా అక్కడికి రాదు అంటుంటారు. సో హిందూ ఆలయాల్లో సైన్స్తో కూడినటువంటి కొన్ని అద్భుతాలు మనం చూసాం. కానీ ఇలాంటి వింతలు మాత్రం కొన్ని రోజుల పాటే పరిమితం అవుతూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. బట్ ఇవి కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయలేనివి అని చెప్తున్నారు, కొన్ని వింతలని చెప్తున్నారు, కొంతమంది దేవుడి ఇవన్నీ మ్యాజిక్స్ ఇవన్నీ కూడా అని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ అభిప్రాయం ఏంటి మరి ఈ అంశానికి సంబంధించి? మీరు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటే మాతో మాట్లాడొచ్చు, మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు మాతో మాట్లాడొచ్చు. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి సురేష్ కూడా మరి కొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. అలాగే అక్కడి ఆలయ పూజారితో కూడా మనం మాట్లాడబోతున్నాం. ఆర్టీవీ ప్రత్యేకంగా ఆలయ పూజారితో లైవ్లో ఇంటరాక్ట్ అవ్వబోతుంది, రాజేష్ స్వామితో. సో ఆయనతో మాట్లాడి అసలు అక్కడ ఏం జరుగుతుందనే వివరాలు కూడా మనం తెలుసుకోబోతున్నాం. బట్ దానికంటే ముందు మీకేమనిపిస్తుంది? ఇది వింతగా అనిపిస్తుందా లేకపోతే ఇంకేదైనా కారణం అనిపిస్తుందా? చాలామంది భక్తులు చెప్తున్నట్లుగా ఆ దేవుడు చేస్తున్నట్టు దేవుడి లీలలు అని చెప్తున్న వాళ్ళు లేకపోలేదు. సో మీకు అలాగే అనిపిస్తుందా? లేదంటే కొంతమంది ఇది కెమికల్ రియాక్షన్, అక్కడ ఆ విగ్రహం తయారు చేసినటువంటి రాయి కొన్ని దశాబ్దాలుగా ఉండడం వల్ల ఆ కెమికల్ రియాక్షన్ వల్ల ఇలా జరుగుతుందని చెప్పేవాళ్ళు లేకపోలేదు. సో ఇలాంటి వింతలు చాలా సందర్భాల్లో మనం చూసాం. ఇప్పుడు లైవ్గా మనం చూస్తున్నాం ఒక ఇన్సిడెంట్. సో ఈ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే, మీరు మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి మాతో కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. బిఫోర్ దట్ ఒక్కసారి సురేష్తో మనం మాట్లాడదాం. మా ప్రతినిధి సురేష్, శివలింగం మీద నూనె పోస్తే పాలలాగా తెల్లగా కిందకి రావడం మనకు కనిపిస్తుంది. భక్తులు ఏమో ఇదంతా దేవుడి చేస్తున్నటువంటి మాయా అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. లేకపోతే కొంతమంది ఏమో కలియుగం ఇది, ఈ కలియుగానికి కొన్ని సిమ్టమ్స్ ఇక్కడ కనపడుతున్నాయని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. మనకు ఆ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది పూజారి నూనె పోయడం, అది పాలలాగా తెల్లగా మారిపోవడం. సో అసలు అక్కడ ఏం జరుగుతుంది, భక్తులు ఏమంటున్నారు, ఆ పూజారి ఏమంటున్నారు?
చేస్తున్నందు ఏదైతే ఈ సంఘటన చిత్తూరు జిల్లా ఐరాల మండలం వెంకటంపల్లి అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో చోటు చేసుకుంది. అయితే ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా భక్తులు కూడా పెద్ద ఎత్తున ఆలయం వద్ద కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే శివాలయానికి ఇవాళ ఉదయం అభిషేకం చేసినటువంటి నేపథ్యంలో శివాలయం ఆ యొక్క శివుడి విగ్రహం పైన నూనె పోసి అభిషేకం చేసేటువంటి క్రమంలో ఆ నూనె పోస్తుంటే ఆ నూనె మొత్తం కూడా పాల రూపంలో కూడా ఉన్నటువంటి ఆ రూపాన్ని చూసి ఒకసారిగా అందరూ కూడా ఇది ఒక వింత శివలీల అంటూ కూడా ఒక దైవ చింతన కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మాత్రం ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు జరిగినటువంటి ఆ యొక్క ప్రచారం ఆ యొక్క నమ్మకాలంతా ఒక ఎత్తు అయితే దాని తర్వాత వచ్చినటువంటి ఎవరైతే మరొక షిఫ్ట్ ఎక్కేటువంటి పూజారి ఎవరైతే ఉంటారో ఆయన్ని మనం సంప్రదించగా ఆయన చెప్పినటువంటి ఆన్సర్ మాత్రం కొంతవరకు ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. ఏదైతే ఆ యొక్క అభిషేకానికి వాడినటువంటి నూనె ఏదైతే ఉందో దీపం వాడేటువంటి నూనె అభిషేకానికి వాడారో ఆ నూనెలో ఏదో కెమికల్ కలుషితం అవడం వల్లనే పైనుంచి శివాలయం పైన మనం సాధారణంగా చూస్తుంటాం శివుడి పై నుంచి కూడా గంగా జాలు వారేటువంటి ఆ డ్రాప్స్ గా పడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క నూనె అభిషేకం చేసే క్రమంలో ఆ నూనె పోసినప్పుడు పూర్తిగా తెలుపు రంగులోకి ఏదైతే మనం పాలు పోస్తే ఏ రకంగా పోతే పూర్తిగా పాల రూపంలో ఉంటుందో ఆ రకంగా మారిపోవడానికి గల కారణం ఆ నూనె కెమికల్ కలిసినటువంటి నేపథ్యంలోనే అలాంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ఉన్నటువంటి పూజారి తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే మరొక అనుమానం కలిగి మరొక వేరే నూనె బాటల్ తోటి అభిషేకం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ బాటల్లో మాత్రం అటువంటి ఆ తెల్లటి ఏదైతే పాల రూపంలో మాత్రం జరిగినటువంటి పరిస్థితి కనపడలేదు. అయితే పూర్తిగా కూడా ఏదైతే మొదటిగా అభిషేకానికి వాడినటువంటి ఆ నూనె ఆ కెమికల్ తో కూడుకున్నటువంటిది కాబట్టి ఈ రకంగా ఆ నూనె పోసినప్పుడు పైనుంచి వాటర్ పడడం తర్వాత ఆ శివలింగం పైన ఈ నూనె పడినప్పుడు అలాంటి రూపు ఆ రకం ఏదైతే తెలుపు రంగులో మారడంతో ఒకసారిగా ఇదంతా ఒక శివలీలగా కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా ఒక ఓం నమ శివాయ అన్నటువంటి ఒక నినాదం మోగిస్తూ ఏదో జరుగుతుంది అన్నటువంటి ఒక కోణంలో కూడా అందరూ ఆనందపడినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఇదంతా కూడా కేవలం ఆ నూనె బాటలు పూర్తిగా కూడా నూనె అంతా కూడా కెమికల్ మయం అవడంతో ఈ సంఘటన జరిగినట్టుగా మాత్రం పూజారి చెప్తున్నటువంటి పరిస్థితి నందు. భక్తుల రెస్పాన్స్ ఏంటి ఈ అంశానికి సంబంధించి మరి? చేసినందు ఈరోజు సహజంగా మనం చూసుకుంటే ఏదన్నా ఒక దేవాలయంలో ఒక వింత ఏదైనా సంఘటన చోటు చేసుకుంటే ప్రతి ఒక్కరు మాత్రం ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో బ్రహ్మ గారు తెలియజేసినట్టుగా ప్రతిదీ కూడా ఒక వింత జరుగుతుంది అన్నటువంటి నేపథ్యంలోనే ప్రతిదీ కూడా అలాగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉందన్నది కూడా భక్తుల భావన. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఏదో ఒక చోట మనం జనరల్ గా చూస్తూ ఉంటాం. వేప చెట్టుకు పాలు గారిందనో లేకపోతే గతంలో మనం చూసాం శివుడు కన్ను తెచ్చినటువంటి రూపాన్ని ఏర్పాటు చేశాడనో అలా ఏర్పాటు చేసి అలాంటి ఒక భావన అక్కడ ఏర్పాటు చేస్తే ఏదో ఒక భక్తి భావన కలిగేలానో లేకపోతే ఒక సింటమ్ ఆయన తెలియజేసేలాగా ఒక సంకేతం ఇచ్చాడన్నది కూడా ప్రధానంగా భక్తులంతా కూడా నమ్ముతారు. ఇవాళ జరిగినటువంటి సంఘటనలో కూడా సేమ్ అదే జరిగిందని చెప్పాలి. భక్తులు మాత్రం అది ఈ రకంగా కెమికల్ తో కలిగినటువంటి ఆ నూనె కాబట్టి ఇలా జరిగిందని చెప్పినప్పటికీ కూడా వారి విశ్వాసం. ఎందుకంటే లేదు ఆయన ఏదో ఒక సంకేతం ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఈ రూపంలో ఇచ్చుంటారన్నది మాత్రం భక్తులు నమ్ముతున్నటువంటి పరిస్థితి నందు. రైట్ థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ అంశానికి సంబంధించి భిన్న